2026 గోల్డెన్ గ్లోబ్స్ ఇది కేవలం అవార్డుల రాత్రి కాదు, ఇది హాలీవుడ్ భవిష్యత్తు ఎలా ఉండబోతోందో చెప్పే ఒక పెద్ద హింట్. అసలు ఈ రాత్రి ఏం జరిగింది, ఎవరు చరిత్ర సృష్టించారు, ఏ సినిమాలు సిరీస్లు మనల్ని ఆశ్చర్యపరిచాయి, రాబోయే రోజుల్లో ఎంటర్టైన్మెంట్ ఎలా మారబోతుందో ఘెలెన్ ఈ విశ్లేషణలో ఒకసారి చూసేద్దాం. అవును, ఇది కేవలం గెలిచిన వాళ్ల లిస్ట్ కాదు. ప్రతి అవార్డు వెనుక ఒక ట్రెండ్ ఉంది, ఒక కథ ఉంది. ఈ విజయాలు సినిమా, టీవీ ఇండస్ట్రీని రాబోయే రోజుల్లో ఎలా ప్రభావితం చేయబోతున్నాయో కాస్త లోతుగా పరిశీలిద్దాం. సరే, ఈరోజు మనం ఏం చూడబోతున్నామంటే, ముందుగా అసలీ గోల్డెన్ గ్లోబ్స్ కథ ఏంటి, తర్వాత సినిమా, టెలివిజన్ రంగాల్లో గెలిచిన వాళ్ల గురించి తెలుసుకొని, చివరగా ఈ ఏడాది మనం గమనించాల్సిన ముఖ్యమైన ట్రెండ్స్ ఏంటో విశ్లేషిద్దాం. సో, మొదటి విభాగం 2026 గోల్డెన్ గ్లోబ్స్. హాలీవుడ్లో ఈ నైట్కి ఎందుకంత స్పెషాలిటీ, అసలు ఈ అవార్డుల ప్రాముఖ్యత ఏంటి, ఆ విషయాల్లోకి వెళ్దాం. చూడండి, గోల్డెన్ గ్లోబ్స్ని చాలామంది ఆస్కార్స్కి ఒక ట్రైలర్లా చూస్తారు. అంటే సింపుల్గా చెప్పాలంటే, ఇక్కడ గెలిస్తే ఆస్కార్ రేసులో ఒక అడుగు ముందున్నట్లే. ఇది ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చే మొదటి పెద్ద మెట్టు. రైట్, ఇక సినిమా విషయానికొద్దాం. ఈ సంవత్సరం వెండితెరను షేక్ చేసిన సినిమాలేవి, క్రిటిక్స్ని, ఆడియన్స్ని ఒకేసారి మెప్పించిన చిత్రాలేంటో చూద్దాం. ఓకే, ఫస్ట్ బెస్ట్ మ్యూజికల్ లేదా కామెడీ కేటగిరీ. నవ్విస్తూనే ఆలోచింపజేసే సినిమాల విభాగమిది. ఈసారి కాంపిటీషన్ మామూలుగా లేదు, కానీ విన్నర్ మాత్రం క్లియర్ కట్గా నిలిచింది. ఆ సినిమా పేరే వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్. దీని డైలాగ్స్, మ్యూజిక్ అబ్బా క్రిటిక్స్ని కట్టిపడేశాయి. చెప్పాలంటే కామెడీ జోనర్కి ఒక కొత్త లైఫ్ ఇచ్చిందనే చెప్పాలి. ఇక ఆ రాత్రికి మెయిన్ హైలైట్ ఉత్తమ డ్రామా చిత్రం. ఇది చాలా ప్రెస్టీజియస్ అవార్డ్, మీకు తెలిసిందే. ఈసారి నామినేషన్స్ అన్నీ ఒకదానికొకటి పోటీ. మరి విన్నర్ ఎవరంటారా? ఆ ప్రతిష్టాత్మక పురస్కారాన్ని గెలుచుకుంది హామ్నెట్. ఒక హిస్టారికల్ స్టోరీని ఇంత ఎమోషనల్గా చెప్పడం నిజంగా ఆడియన్స్ని కదిలించేసింది. ఈ రాత్రికి అసలైన హీరో ఎవరంటే పాల్ థామస్ ఆండర్సన్ అనే చెప్పాలి. వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్ సినిమాకి బెస్ట్ డైరెక్టర్, బెస్ట్ స్క్రీన్ ప్లే 2 మేజర్ అవార్డులు ఒకే వ్యక్తికి, ఒకే సినిమాకి రావడం మామూలు విషయం కాదు. ఆయన టాలెంట్కి ఇదొక పెద్ద నిదర్శనం. ఇక యాక్టింగ్ విషయానికొస్తే డ్రామా కేటగిరీలో ఇద్దరు ఇరగదీశారు. ది సీక్రెట్ ఏజెంట్లో అంత కాంప్లెక్స్ క్యారెక్టర్కి ప్రాణం పోసిన వాగ్నర్ మోరా బెస్ట్ యాక్టర్ అవార్డ్ని తీసుకెళ్లారు. అటు హ్యామ్నెట్లో తన పవర్ఫుల్ పర్ఫార్మెన్స్తో జెస్సీ బక్లీ బెస్ట్ యాక్ట్రెస్గా నిలిచారు. అండ్ బెస్ట్ యానిమేటెడ్ ఫిల్మ్ కే-పాప్ డీమన్ హంటర్స్. దీని గెలుపు చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఇది వెస్టర్న్, ఏషియన్ యానిమేషన్ స్టైల్స్ని మిక్స్ చేసింది. పైగా ఇది పెద్దల కోసం తీసిన యానిమేషన్. సో యానిమేషన్ అంటే ఇకపై కేవలం పిల్లల కార్టూన్లు కాదన్న విషయం క్లియర్గా ప్రూవ్ అయిపోయింది. సరే, సినిమాల నుంచి ఇప్పుడు టీవీ వైపు వద్దాం. ఇక్కడ కూడా కాంపిటీషన్ ఏమాత్రం తగ్గలేదు. నిజానికి స్ట్రీమింగ్ పుణ్యమాని టీవీ సిరీస్లు ఇప్పుడు సినిమాలకే టఫ్ ఫైట్ ఇస్తున్నాయి. మరి ఈ ఏడాది స్మాల్ స్క్రీన్ని ఏలిన సిరీస్లేంటో చూద్దామా? టీవీ కేటగిరీలో 3 సిరీస్లు హైలైట్ అయ్యాయి. బెస్ట్ డ్రామా సిరీసేమో థ్రిల్లింగ్గా సాగే ది పిట్. బెస్ట్ కామెడీ సిరీస్ హాలీవుడ్ మీద సెటైర్ వేసిన ది స్టూడియో. ఇక బెస్ట్ లిమిటెడ్ సిరీస్ అవార్డ్ని ఒకే సీజన్లో అద్భుతమైన కథ చెప్పిన అడాలెసెన్స్ గెలుచుకుంది. రైట్, విన్నర్స్ లిస్ట్ అంతా చూసాం, బావుంది. కానీ ఈ అవార్డులు మనకేం చెప్తున్నాయి, అసలు ఇండస్ట్రీలో ఏం మారుతోంది, ఆ ట్రెండ్స్ని ఒకసారి గమనిద్దాం. ఈ నెంబర్దేందంటే, ఈ రాత్రి ఒకే సినిమా షోని డామినేట్ చేసింది. అదే వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్. బెస్ట్ పిక్చర్, డైరెక్టర్, స్క్రీన్ ప్లే ఇలా మొత్తం 4 అవార్డులతో ఈ ఏడాదికి తనే కింగ్ అనిపించుకుంది. ఈసారి గోల్డెన్ గ్లోబ్స్లో ఒక హిస్టారిక్ మూవ్ జరిగింది. అదేంటంటే, ఫస్ట్ టైం బెస్ట్ పాడ్కాస్ట్ అనే కేటగిరీని యాడ్ చేశారు. అంటే సినిమా, టీవీలే కాదు, ఇప్పుడు ఆడియో స్టోరీ టెల్లింగ్కి కూడా అంతే ఇంపార్టెన్స్ ఇస్తున్నారన్నమాట. మరి మొట్టమొదటి అవార్డును ఎవరు గెలుచుకున్నారంటే గుడ్ హ్యాంగ్ విత్ ఏమీ పోలర్. తన కామెడీ టైమింగ్, డీప్ ఇంటర్వ్యూస్తో ఈ పాడ్కాస్ట్ చాలా ఫేమస్ అయింది. ఆడియోకి ఎంత పవర్ ఉందో ఇది మళ్లీ ప్రూఫ్ చేసింది. సో ఓవరాల్గా చూసుకుంటే ఈ గోల్డెన్ గ్లోబ్స్ కొన్ని ఇంట్రెస్టింగ్ ట్రెండ్స్ని చూపిస్తున్నాయి. 1, యానిమేషన్కి గ్లోబల్గా డిమాండ్ పెరుగుతోంది. 2, టీవీ, ఓటీటీ ప్లాట్ఫామ్స్ కంటెంట్ డామినేషన్ కంటిన్యూ అవుతోంది. 3, పాడ్కాస్ట్ లాంటి కొత్త మీడియా కూడా ఇప్పుడు మెయిన్ స్ట్రీమ్ అవార్డ్స్లోకి వచ్చేసింది.
ఇక చివరిగా, ఇవన్నీ కరెంట్ అఫైర్స్, మీడియా స్టడీస్ లాంటి వాటికి కూడా చాలా ముఖ్యమైన విషయాలు. అయితే ఈ మార్పులన్నీ చూస్తుంటే ఒక ప్రశ్న తలెత్తుతోంది. ఇలా పోడ్కాస్ట్లు, యానిమేషన్ లాంటి కొత్త మీడియాలకు గుర్తింపు పెరుగుతున్న కొద్దీ అసలు ఎంటర్టైన్మెంట్ ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది? రేపు మన ముందుకొచ్చే కథలు ఇంకెన్ని కొత్త రూపాల్లో ఉంటాయో కదా, ఆలోచించాల్సిన విషయమే ఇది.